దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి గడిచిన దినములన్నీ ఇప్పుడు దేవుడు మనలో మన కుటుంబాలను ఎంతగానో ఆయన కాచి కాపాడి ఉన్నాడు. ప్రియులారా, మరి క్రిస్మస్ పండుగను మరి ఎంతో వైభవంగా జరుపుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు స్తోత్రం. దేవుడు అద్భుతమైన రీతిలో తన పరిచర్యను దేవుడు జరిగించాడు. గడిచిన ఆదివారం కూడా నేను మీతో చెప్పాను, మన దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుకనే మనము తలపెడుతున్నటువంటి ప్రతి పని విషయంలో దేవుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకరంగా దేవుడు జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం డబ్బులు సమృద్ధిగా ఉండి ప్రారంభించట్లేదు, కానీ పని దేవునిది కనుక దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అనేకమైనటువంటి ద్వారాలు తెరిచి దేవుడు కార్యం చేసి, దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ద్వారం నిలబడితే 7 ద్వారాలు తెరుస్తానని దేవుడు చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డగా, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. కాబట్టి గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత గొప్ప దేవుడు అంటే, గడిచిన దినాల్లో చెప్పుకుంటూ వచ్చాను ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు. రెండవది ఆలోచనకర్త. మూడవది, ప్రియుల 3 మాటలు చెప్పాను. బలవంతుడైన దేవుని స్తోత్రం చెప్పండి. బలవంతుడైనటువంటి దేవుడు. ఆ దేవుడి లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, చెప్పండి, మనందరికీ తెలిసినటువంటి పదే తెలిసినటువంటి మాట ఏంటంటే, నశించిన దానిని వెనక్కి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడని, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనేటువంటి ఈ 2 మాటలు అనేక పర్యాయాలు మనం విన్నాం. దేవుడి స్తోత్రం చెప్పండి. వాస్తవమే, కానీ మరికొన్ని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. ఏమిటా విషయాలు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం, 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. దేవుడికి స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, చెప్పండి, ధర్మశాస్త్రమునైనను. ధర్మశాస్త్రం అంటే ఏంటి అమ్మా? ధర్మశాస్త్రం అంటే ఏంటి? దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాటిని తూచా తప్పకుండా దేవుని ప్రజలు పాటించవలసినటువంటివి. ప్రియమైన దేవుని ధర్మశాస్త్రముల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని వాక్యం అని కూడా మనం చెప్పొచ్చు. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైన ప్రవచనములైనను కొట్టివేయవచ్చినని మీరు తలంచవద్దు, నెరవేర్చడానికే వచ్చా. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారి లోకములోనికి వస్తాడని అనేక మంది ప్రవక్తలతో ముందుగానే తెలియపరచబడినటువంటి దేవునికి స్తోత్రం చెప్పండి. కనుకనే ప్రవచనములను నెరవేర్చడానికి
ఉన్నాడు ఇక్కడ. దేవుడి స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా మంది ప్రవచనాలు చెప్పేవారు ఉన్నారు లోకంలో. ప్రవచనం అంటే తప్పకుండా నెరవేరాలి. కొన్నిసార్లు నెరవేరకపోవచ్చు కూడా. ఎందుకని వాక్యములు ఉన్నాయి. ఎక్కడ ఉంది చెప్పండి? చాలా సార్లు చెప్పాడు. ఎవరి ప్రవచనములైనను నిరంతకమును వాక్యము నిలిచి ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక సహోదరి ప్రవచనం చెప్పింది, నా కుమార్తె నీకు మగబిడ్డ పుడతాడని. కానీ ఆడపిల్ల పుట్టింది. ఎవరి ఇప్పుడు ఏమంటారు? ప్రవచనమా? దేవుని స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతట్లో కూడా ఎవరి చదువు మొదటి వచనంలో మనం చూస్తే దేవదూతల భాషలతోను నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగిడు కంచును గనగనలాడు తాళమునయుండును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎదిగినటువంటి వాడనైనను కొండలను పగలింపగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము కలిగినటువంటి వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యక్తుడను. వేదల పోషణ కోసం నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మచ్చరపడదు. ప్రేమ దమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనాన్ని విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రవచనములైనను నిరర్థకములగును గాని భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును. మనము కొత్త మట్టుకు ఎరుగుదుము, కొత్త మట్టుకు ప్రవచించుచున్నాం. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమైపో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ దేవుని వాక్యములో స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఎంత మాట అంటే, యేసు క్రీస్తు ప్రభువు వారు ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడయ్యా అంటే ప్రవచనములను నెరవేర్చడానికే వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రమును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను నెరవేర్చడానికి వచ్చాను కానీ ధర్మశాస్త్రమును ఎంత మాత్రము నేను కొట్టివేయడానికి ఈ లోకములోనికి రాల. దేవునికి స్తోత్రం చెప్పండి. దీనికి ఇంకా క్రిస్మస్ ప్రసంగం చెబుతారు పాస్టర్ అనుకుంటున్నారా? ఏమండి, క్రిస్మస్ పండుగ ఈ సంవత్సరం అంతా జనవరిలో కూడా జరుపుకుంటారండి కొంతమంది. నేను విన్నాను ఈ మధ్యలో, నేను ఫ్యామిలీస్ట్ చెప్తున్నాడు అరవింద్. మన ఏరియా కాదు, ప్రేమ దేవుడు బిడ్డలారా, ఆకువీడు ఆ ప్రాంతాల్లో జనవరిలో కూడా క్రిస్మస్, సెమీ క్రిస్మస్ జరుపుకున్నారండి. కనుక క్రిస్మస్ అనేది ఒకరోజు పండగ కాదని అమ్మా వినాలి. ఒకరోజు పండగ కాదని
క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్ పండుగ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో లేకపోతే ప్రతిరోజు దండగే అండి, ప్రతిరోజు దండగే. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన హృదయంలో ఉండాలంటే మన హృదయము ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇందాక చదివినటువంటి కీర్తనలో యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. కనుక దేవుడు నివసించేటువంటి నివాసం ఎవరు ఎక్కడ నివసిస్తాడు? ఆయన చెప్పండి, ఎక్కడ నివసిస్తాడు? మన హృదయంలో నివసించాలని కోరుకున్నాడు ఆయన. మన హృదయంలో నివసించాలంటే మన హృదయం ఎలా ఉండాలి? చెప్పండి, పరిశుద్ధంగా ఉండాలి. అందుకంటాడు, వినయము గల వారి ప్రాణమును జీవింపజేయడానికి, నలిగినటువంటి వారి ప్రాణమును జీవింపజేయడానికి, వినయము గల వారి వద్దను, దీన మనసు కలిగినటువంటి వారి వద్దను నేను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎక్కడ నివసిస్తాడంట? వినయము గల వారి వద్దను, దీన మనసు కలిగినటువంటి వారి వద్ద నేను నివసించుచున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక మన హృదయం ఎలా ఉండాలి? దేవునికి రమ్యమైనటువంటి నివాసంగా ఉండాలి. అందమైనటువంటి మందిరంగా మన హృదయం ఉండాలి. సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. మన హృదయము దేవుని ఆలయం. దేవుని స్తోత్రం చెప్పండి. నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరగరా అని ప్రశ్నించాడని. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే చెప్పండి, ఆయన ఈ లోకంలో జన్మిస్తాడని, పుడతాడని పిల్లగా కొంతమంది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనములను నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని వాక్యమును నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. 20వ అధ్యాయం 28వ వచనం. అమ్మా, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనడానికి రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి ఎందుకు వచ్చాడంట? పరిచారము చేయడానికి వచ్చాడు ఆయన. పరిచారము చేయించుకొనుటకు నేను రాలేదు గాని పరిచారము చేయుటకును. దేవుని స్తోత్రం చెప్పండి. పరిచారం అంటే ఏం చెప్పండి? చెప్పండి. పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు, పరిచారము చేయడానికి నేను వచ్చా. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియమైన దేవుడు బిడ్డ, పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహజంగా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, మనం పరిచర్య చేయించుకోవాలని ఆశపడతాం. కానీ ప్రభు అన్నాడు, అది ఎంతగా తగ్గించుకుని మాట మాట్లాడవలసిన చూడండి. పరిచర్య చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను కానీ పరిచారము చేయించుకోవడానికి నేను రాలేదు అంటూ మరొక శ్రేష్టమైన మాట అంటాడు, అనేకులకు ప్రతిగా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డరా, నీకు బదులుగా నాకు బదులుగా విమోచన క్రయధనముగా
తన ప్రాణమును ఇవ్వడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అనేకులకు ప్రతిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న ప్రతి మానవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏం చేయబడాలి అంటే, ఎవడు చేసిన పాపమును బట్టి వాడు శిక్షను అనుభవించాలి. కానీ మానవుడు అనుభవించవలసిన శిక్షకు బదులుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విమోచన క్రయధనముగా మానవుడి యొక్క పాప యొక్క విమోచన క్రయధనముగా ఈ లోకములోనికి ఏం చేశాడు చెప్పండి? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అవును ప్రియరా, యేసుక్రీస్తు ప్రభువు వారు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టడానికే ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం 10:10. యోహాను సువార్త 10వ అధ్యాయం 10. అమ్మా, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును, గాని మరి దేనికి రాడు. దొంగ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికోసం వస్తాడు చెప్పండి? దొంగతనం చేయటం వస్తాడు. దేనికోసము? గొర్రెలను దొంగిలించడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొర్రెలను నాశనము చేయడానికి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హత్య చేయడానికి వస్తాడు. పాపం గొర్రెకు తెలియదు. గొర్రెకు తెలియదు. అందుకే లోకంలో సాగుతుంది. గొర్రె అంట కట్టుకోనే నమ్ముతుందంట. కటికి వాడిని నమ్ముద్ది గొర్రె. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఎప్పుడైతే ఆ పీగి కోస్తాడో కటికొడు, ఆ కొయ్యబడిన తరువాత అది విలవిలలాడుతున్నప్పుడు అయ్యో అని ఏడుస్తుంది, బాధపడుతుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ప్రభు అయిన యేసు అంటాడు, గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి. దేవుని స్తోత్రం చెప్పాలి. గొర్రెలకు ఏం కలగాలి? జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంకా స్పష్టమైన ఇంకో మాట ఉంది అక్కడ. ఏమండి? బైబిల్లో జీతగాడే అన్నాడు. అదే అధ్యాయంలో జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగు ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్న దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియరా, జీతగాడే. మనక యవనస్తురాలు, ఆ పేరు జమీమా. ఆమె షార్ట్ లో ఒక చక్కని విషయం చెబుతుంది. దేవుని పరిచర్య
నిమిత్తమైనటువంటి సేవ నిమిత్తమైనటువంటి సేవకుడు ఉండవలసినటువంటి విధానం గురించి ఒక్క మాట చెబుతుంది. ఏమిటా మాట అంటే, మీరు సహజంగా చూసే ఉంటారేమో, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా చెబుతుంది, దేవుని సేవ చేసేటువంటి వాడు సేవ చేయాలి. ఏం చేయకూడదు? ఉద్యోగం చేయకూడదు. జీతం తీసుకున్నటువంటి వాడు సేవ చేయడానికి అన్ఫిట్ అని చెబుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అదే మాట వాక్యంలో చెప్తున్నాడు. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను యావాగు ఎరుగునో, నేను తండ్రిని యావాగు ఎరుగుదును, అలాగే నా గొర్రెలను. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు అంటున్న మాట ఇది, నేను నా గొర్రెలను ఎరుగుదును. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెలకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట, దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ప్రభు అన్నాడు, గాడిద తన సొంత వారి దగ్గర తెలుసుకుంది, ఎద్దు కామందు ఎదుగుతుంది, కానీ దేవుని బిడలమైనటువంటి మనము తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డల గమనించండి, ఎందుకు చెప్పాడు? ఎద్దు తన యజమాని దొడ్లోకి వెళ్తుంది, గాడిద కూడా తన సొంత వాని దొడ్లోకి వెళ్తుంది, కానీ దేవుని బిడలమైనటువంటి మనకి ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని స్తోత్రం చెప్పాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యానికి మనం లోబడినప్పుడు, వాక్యానికి మనం విధేయత చూపినప్పుడు దేవుడు కూడా మన పక్షంగా ఉండి వ్యాజ్యం ఆడతాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. అవును ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మన పక్షం ఉండి కార్యము చేయాలంటే మనము దేవుని సన్నిధించాలి, మన హృదయాన్ని రమ్యముగా ఎంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి. మన హృదయాన్ని అందముగా మనము తీర్చిదిద్దుకోవాలి, పరిశుద్ధంగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ప్రభు అన్నాడు, గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను. దేవుని స్తోత్రం. నా తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి. దేవుని స్తోత్రం చెప్పండి. తండ్రి యొక్క చిత్తం ఏంటో తెలుసా? మానవుల యొక్క పాపము కొరకు ఆయన చంపబడాలి. అది తండ్రి అయిన దేవుని చిత్తం. రక్తము చిందింపబడాలి. ఏ రక్తం అయ్యా అంటే పరిశుద్ధమైన రక్తం, పాపము లేనటువంటి రక్తం, పరమాత్ముని యొక్క రక్తం. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకనే ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, నా ఇష్టమును నెరవేర్చడానికి నేను రాలేదు, కానీ నన్ను పంపినటువంటి నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికి పరలోకము నుండి. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకములో ఉన్న సంతోషం, ఆనందం సమస్తమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఎంత శ్రమ పొందాడో ఒక్కసారి మనలో మనం పరిశీలన చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనకు కలుగుతున్నటువంటి శ్రమలు ఆయన పొందినటువంటి శ్రమలో ఎదుట ఎన్న తగినవి కాదు. కనుక దేవుని కొరకు మనం ఈ లోకములో కొద్ది కాలము శ్రమ పడితే దేవుడు పరలోకములో పరిమితము లేని ఆనందాన్ని, దేవుని స్తోత్రం, అవధులు లేని ఆనందంతో నింపి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు తన బిడ్డలమైన
మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం.